మాన్యా దెబ్బలు మాన్యా మాన్నాయి మాడిపోయినాయా పర్లేదు అంటే స్టిచ్చెస్ తీయాలి అది ఈ రోజు రేపు స్టిచెస్ తీయాలన్నా 2 పడ్డాయి 2 పడ్డాయా ఏది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు వేసుకున్నాయా అవి నాకు వేసుకోవడం రాదండి రాదా? హాస్పిటల్లో హాస్పిటల్లో చింతపల్లి హాస్పిటల్ వేసారు వేసారు నేను ఎక్కువసేపు లాగులు లేకుండా ఓకే ఫటాఫటా అడుగుతా ఫటాఫటా సమాధానాలు రైట్ ఐఎమ్ రెడీ రెడీయా నేను బూతులు తిట్టా నిన్ను అంటే చూసా కోపం వచ్చింది బాగా నాకు రాలేదు నాకు నవ్వు వచ్చింది నాకు కోపం వచ్చింది ఓకే అరే నీకోసం ఫస్ట్ అంటే దెబ్బలు తాకినాయని ఓ వ్యక్తి నాకు వీడియోలు పంపించి ఇట్లా అయింది పరిస్థితి అనగానే నేనే లైవ్ ఇనిషియేషన్ తీసుకొని చేసిన దాని తర్వాత మీరు చేసింది రామా అని తెలిస్తే చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి బాధతోటి బూతులు తిట్టినా చూసాను ఇప్పుడు కూడా తిట్టాలని ఉంది నాకు తిట్టొచ్చా నిజాలు తెలుసుకున్నాక తిట్టితే బాగుంటది నిజాలు తెలుసుకున్నాక నిజాలు ఏమున్నది అయిపోయింది బట్టబయలు అయిపోయింది మీ భాగవతం అంతా బయటపడ్డది ఇంకా నిజాలు ఏంది అది కాదు నర్సీపట్నం జడ్జి గారు ఏమైనా ఫోన్ చేసి చెప్పారండి మీకు జడ్జి గారు ముందే జడ్జిమెంట్ చెప్పారేంటి అర్థమైపోతుంది ఎలా అర్థమైపోయింది ఎలాగా క్లియర్ గా మీ ఛానల్ ఏమైనా న్యాయస్థానమా మీరు ఏమైనా మెజిస్ట్రేట్ నాకు అర్థం కావట్లేదు అలిగేషన్ న్యాయస్థానం కాదు మేమేం మెజిస్ట్రేట్లం కాదు కాకపోతే సామాన్య మానవులుగా మాకి ఏది నిజం ఏది అబద్ధం అని అన్నది తెలుసుకోలేమా నేనైతే ఒకటి చెప్తాను ఏంటంటే చెప్పండి ఎవరైనా సరే ప్రభుత్వం పట్ల న్యాయస్థానం పట్ల మినిమం హానర్ ఉంటే గౌరవం ఉంటే జడ్జిమెంట్ వరకు ఎదురు చూస్తారు అంతవరకు అలిగేషన్ లాగా మాట్లాడడం అనేది ఒక మినిమం రెస్పెక్ట్ అది న్యాయస్థానం మనం ఇచ్చే గౌరవం కానీ ఈరోజు చాలా మంది మీడియా వాళ్ళు కావచ్చు మిగతా ఎవరంటే వాళ్ళు డిక్లేర్ చేసి డెసిషన్ చెప్పేసి కోడి రక్తం ఈ కోడి రక్తం అనేది ఎవరైతే నేను అక్కడ గాయపడినప్పుడు నన్ను మోసుకెళ్లారో ఏడ్చారో హాస్పిటల్లో చూపించారో ఎంత ఇచ్చారు వాళ్ళకైతే ఎంత ఇచ్చారు వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఎందుకు అదంతా డ్రామా ఎందుకు చేసినావు చెప్పు ఒకసారి నేను ఎందుకు చేసినావు నేను ఏమంటా ఇప్పుడు కూడా చెప్తున్నా నేను వీడియోలో కూడా చెప్పిన మీకు ఫేమస్ కావాలా మీకు డబ్బులు కావాలంటే బాగా చెప్తా నగ్న ప్రదర్శన చేస్తే డబ్బులు వస్తాయి ఆయన దానికి మత కల్లాలు పెట్టి మతానికి సంబంధించిన అంశాలను పైకి తీసుకొచ్చి ఆయన జై శ్రీరామ్ అని నా మీదకి వచ్చినాను ఇవన్నీ డ్రామాలు ఎందుకు చెప్పండి 2 విషయాలు క్లియర్ చాలా ఓపికతో అడుగుతున్నాను నేను మిమ్మల్ని చాలా ఓపికగా నేను కూడా చెప్తా క్లియర్ గా మొదటిది అభినయ్ దర్శన్ కి ఆల్రెడీ క్రైస్తవ సమాజంలో పేరుంది ఏం పేరు ఉన్నది మీకు నేను పరిచయిస్తుంది ఏం పరిచయం వెల్ నోటెడ్ వేల స్వార్థాల్లో సభలు చేశారు ప్రసంగాలు చేశారు మీరు ప్రసంగాలు వేల సభల్లో కొన్ని వందల సంఘాలు యాజ్ ఎవాంజలిస్ట్ గా సిగ్గుపడుతున్నారు క్రైస్తవ సమాజం ఎందుకు మిమ్మల్ని ఏ క్రైస్తవ సమాజంలో నేను అంటున్నా కదా నాకు క్రైస్తవ్యం నమ్ముకున్నటువంటి వ్యక్తులు మా చుట్టాలుగా లేకపోతే దూర బంధువులుగా ఉన్నారు వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడినప్పుడు సిగ్గుపడుతున్నాం మేము అని అన్నారు వాళ్ళు నేను ఒక మాట చెప్తా నిజంగా ఇదే మాట ఎవరైతే నన్ను గాయపడినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లి నా కాళ్ళు సరే ఇప్పుడు మీకు తెలిసిన డ్రామా అని వాళ్ళకి తెలియదు అంటారా పోలీసులు ఒక జర్నలిస్ట్ గా ఎన్నో ఇంటర్వ్యూలు చేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా వీడియోలు చూసి అరే పాపం అభినయ్ దర్శన్ చచ్చిపోయిండ్రా అని చెప్పేసి నేనే ఈ భావోద్వేగానికి గురైపోయి వీడియో చేసిన నేను పాజిటివ్ గా సామాన్య ప్రజలు లైవ్ లో చూస్తున్నారు ఏది మంచి ఏది చెడు ఎట్లా జడ్జి చేస్తారు ఫస్ట్ ఆ వీడియో బ్లడ్ అది చూసినప్పుడు బాధ మాట్లాడారు నేను కూడా చెప్తాను అభినయ్ గారు మంచి మర్యాద ఇస్తున్నా అభినయ్ గారు అంటున్నా నేను చెప్పేది మీరు భావోద్వేగానికి గురై మాట్లాడారు తర్వాత డ్రామా అని తెలిసింది మీకు తెలిసిన డ్రామాని అక్కడున్న ప్రజలకు తెలియలేదంటారా పోలీసులు 10 సార్లు ఏమంటున్నా జర్నలిస్ట్ అయినా నాకు అంతో కొంత విషయ పరిజ్ఞానం వీడియో మీద అవగాహన ఉన్న నాకే గుర్తుపట్టడానికి వీలు కాలే అట్లాంటిది లైవ్ లో మీరు డ్రామా చేస్తుంటే వాళ్ళు ఎట్లా గుర్తుపడతారు లైవ్ లో వదిలేయండి తర్వాత మీరందరూ తిట్టారు కదా మీరు మాట్లాడారు కదా డ్రామా అని ఎవరికి పడితే వాళ్ళు చెప్పారు కదా ఇదంతా ఫేమ్ కోసం ఆ జనాలకు వెళ్ళలేదంటారు వీడియోస్ అభినయ్ దర్శన్ ఒక ఫేక్ ఫెలో అభినయ్ దర్శన్ జుట్టు కూడా ఫేకు అభినయ్ దర్శన్ బిహేవియర్ ఫేకు అభినయ్ దర్శన్ అంటేనే ఫేకు ఫేక్ అంటేనే అభినయ్ దర్శన్ కేఆర్టీవీ క్రాంతి గారు స్మగ్లర్
గాంజా అమ్ముతారు, ఏ- డ్రగ్స్ ప్రొవైడ్ చేస్తారు. నేను నాకు తెలిసింది. నీ లెక్క డ్రామాలు చేసుకుంటే గంజాయితో దొరికినా, స్మగ్లింగ్ చేస్తూ దొరికినా, లేకపోతే ఇంకొక విషయాలలో దొరికినా? నేను అలిగేషన్ చేశా, అలిగేషన్ నిరూపించుకోవాల్సింది కాదు, మీరు నిరూపించుకోవాల్సింది కోర్టులో. ఎవరు ఇప్పుడు మీరు నా మీద చేస్తుంది కూడా అలిగేషనే. అలిగేషన్ కాదు, చేయకూడదు. పట్ట పగలు సరే, పట్ట పగలు క్రాంతి గారు, సీసాలతో కొట్టించుకున్నా అని దాడి చేసుకుని మీ కేఆర్ అభినయ దర్శన్ కోపం రాని కోపం నాకు రాని. కూడా కోపం వస్తుంది. ఏం కోపం కేఆర్ వస్తుంది టీవీ నీకు? ద్వారా, మీ మీడియా ద్వారా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు ఆన్సర్ చెప్పండి. అరే కొంచెమన్నా బుద్ధి, నేను కూడా జ్ఞానం, చెప్తా. నాకు ఇంగితం, ఆన్సర్- విలువలు ఇవన్నీ ఉండాలండి. అన్ని ఉన్నాయి లేదు ఇప్పుడు చెప్తా. మీరు నిజంగా ఒక సాటి మనిషిగా, ఒక సాటి మనిషి అని ఆ రోజు రెస్పాండ్ అయినా దానికి ఇప్పటికి కూడా రిగ్రెట్ ఫీల్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? అవును. ఇప్పుడు మీకు నిజాయితీగా ఉంటే, నిజాయితీ న్యాయాలు తెలుసుంటే ఒకటి చేయండి. నన్ను రిమాండ్ చేసింది, జైలుకు పంపించింది, దాడి చేసుకున్నానన్నా, దాడి చేశారనా, లేదంటే దేనికి మీకు తెలుసా? మీకు తెలుసా తెలీదా? మీకు తెలియదంటే నేను చెప్తా. 10 సెక్షన్లు నా మీద మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని, జనం దగ్గర 5,000 ఒక్కొక్కరి దగ్గర వసూలు చేస్తున్నాడని, తెల్ల కాగితాల మీద సంతకం పెట్టించుకుంటున్నాడని, వాళ్ళని భయపెట్టి మీరు కనుక ఇవ్వకపోతే బహిష్కరిస్తానని చెప్పి అది చెప్తున్నాను. ఈ తప్పుడు కేసులు పెట్టి ఒక్క సాక్ష్యం కూడా లేనటువంటి నిరాధారమైన సెక్షన్లు 10 పెట్టి వీటి మీద నన్ను జైలుకు పంపించిన డిపార్ట్మెంట్ ని, ప్రభుత్వాన్ని మీరు నిలదీయండి. ఇప్పుడు మీ మీడియా ద్వారా. తర్వాత దాడి గురించి మాట్లాడదాం. నా సిగ్గు పోతుంది, నా విలువ పోతుంది. ఇప్పుడు నేను చెప్పిన point మీద మద్దతుగా మాట్లాడితే నాది కాదు, నా మద్దతు క్రైస్తవ సమాజం కూడా న్యాయపక్షంగా మాట్లాడి ఏ న్యాయమే కేసులు పెట్టి జైలుకు పంపించడం తప్పారు. అభినయ దర్శన్ కొలాప్సింగ్